నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. अंधेरी नगरी లెసన్ దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వాళ్ళ యొక్క పార్ట్ 2 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మరి గురువుగారు అడుగుతున్నారు, ఈ ఊళ్ళో ప్రతిదీ కూడా టకేసర్ అని అంటున్నారు. ఈ రాజ్యం ఈ నగరానికి రాజు ఎవరు, ఈ నగరం పేరేంటి అని అడుగుతాడు. దాని గోవర్ధన్ దాస్ ఏం చెప్తున్నాడు వినండి. अंधेरी नगरी अनबूझा राजा टकेसेर भाजी टकेसेर खाजा. చీకటి రాజ్యం, చీకటి సిటీ, తెలివి తక్కువ రాజు, అన్ని టకేసేర్ భాజీ టకేసేర్ ख्वाजा महंत. तो बच्चा ऐसी नगर में रहना उचित नहीं है जहाँ टकेसेर भाजी और टकेसेर खाजा बिकता है. मैं तो इस नगर में अब एक क्षण भी नहीं रहूँगा. పిల్లల్లారా, ఈ రాజ్యంలో మనం ఉండటం పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఈ క్షణం నుంచి నేను కూడా ఉండదలుచుకోవట్లేదు, వెళ్ళిపోదాం పదండి అంటాడు. గోవర్ధన్ దాస్, गुरुजी मैं तो इस नगर को छोड़कर नहीं आऊँगा और जगह 3 बार मांगे तो भी पेट नहीं भरता. मैं तो यही रहूँगा. గురువుగారు గోవర్ధన్ దాస్ అంటున్నాడు, వేరే చోటుకి వెళ్ళి 3 పూట్ల అడుక్కున్నా కూడా కడుపు నిండదు, ఇక్కడ ఒక్క పూట అడుగుతాడు 3 పూట్ల తినొచ్చు అని అంటున్నాడు. నేను ఈ ఊరిని వదిలిపెట్టి రాను అంటాడు. మహంత్, देख मेरी बात मान, नहीं तो पीछे पछताएंगे. मैं तो जाता हूँ, पर इतना कहे जाता हूँ कि कभी संकट पड़े तो याद करना. यह कहते हुए गुरु महंत चले आ जाते हैं. చూడండి నాయన, ఈ ఊళ్ళో అయితే నేను ఉండలేను, నేను వెళ్తాను. మీకు ఏ సంకట పరిస్థితి వచ్చినా, ఇబ్బంది పరిస్థితి వచ్చినా ఇమీడియట్లీ నన్ను తలుచుకోండి, నేను వచ్చేస్తాను. ఆ సంకట పరిస్థితి నుంచి మీరు వెళ్ళిపోతారు అని అంటాడు. राजा मंत्री और नौकर लोग यथास्थान बैठे हैं. पर्दे के पीछे दुहाई है का शब्द होता है. कौन चिल्लाता है, उसे बुलाओ. तो 2 नौकर एक फरियादी को बुलाते हैं. फरियादी, दुहाई महाराज दुहाई. राजा, बोलो क्या हुआ. फरियादी, महाराज कल्लू बनिए की दीवार गिर पड़ी, सो मेरी बकरी उसके नीचे दब गई, न्याय हो. మరి రాజుగారు నగరానికి రాజుగారు కూర్చొని ఉంటారు. ఆ నగరానికి రాజుగారు కూర్చొన్న తర్వాత ఒక వ్యక్తి వస్తాడు. రాజుగారు, ఈ వ్యక్తి యొక్క గోడ పడిపోయింది, ఈ గోడని ఏ విధంగా పడిపోయింది కాబట్టి దీనికి న్యాయం చేయండి అని చెప్పి అడుగుతాడు. రాజా, కల్లు బనియోకో పకడ్లావ్. ఈ యొక్క नौकर लोग दौड़कर बाहर से बनिए को पकड़ लाते हैं. क्या रे बनिए, इसकी बकरी क्यों दबकर मर गई. ఈ యొక్క గోడ పడిపోవటం వల్ల ఒక మేక చనిపోతుంది. ఎరా, నీ ఇది పడిపోవటం వల్ల, గోడ పడిపోవటం వల్ల మేక చనిపోయింది, ఎందుకు చనిపోయింది, దాని యొక్క నువ్వే చెప్పాలి అని చెప్పి రాజుగారు అంటారు. कल्लू, महाराज मेरा कुछ दोष नहीं, कारीगर ने इस दीवार बनाई है, गिर पड़ी. महाराज, ఈ యొక్క దీవార్ అంటే గోడ పడింది, నా వల్ల కాదు, ఇది కట్టినవాడి తప్పు.
ఆ కట్టిన మేస్త్రిని అడగండి అంటాడు. राजा अच्छा कल्लू को छोड़ दो, कारीगर की पकड़ लाओ. కల్లు जाता है, लोग कारीगर को पकड़ लाते हैं. ఆ వ్యక్తిని వదిలేస్తారు. ఆ తయారు చేసినటువంటి ఆ గోడ కట్టినటువంటి వ్యక్తిని తీసుకొని వస్తారు. क्या रे कारीगर, इसकी बकरी कैसे मर गई? महाराज, चूने वाले ने चूना ऐसा खराब बनाया कि दीवार गिर पड़ी. మహారాజ్, నా తప్పు లేదు. ఈ గోడ కట్టడంలో ఈ యొక్క గోడ కట్టడంలో ఉపయోగకరమైనటువంటి సిమెంట్ వాడు తక్కువగా ఇచ్చాడు, కరెక్ట్గా లేదు ఆ సిమెంటు. ఆ సిమెంట్ వల్లే అది పడిపోయింది, ఒకసారి వాడిని అడగండి అంటాడు. अच्छा उस चूने वाले को बुलाओ. कारीगर निकल जाता है. चूने वाला पकड़ कर लाया जाता है. क्या रे चूने वाले, इसकी बकरी कैसे मर गई? एरा సిమెంటోడా, ఇతని యొక్క బకరీ మీన్స్ ఆ యొక్క ఆ మేక ఎట్లా చనిపోయింది అని అడుగుతాడు. महाराज, भिस्ती ने चूने की पानी ज़्यादा डाल दिया, इसी से चूना कमज़ोर हो गया, तो भिस्ती को पकड़ो. भिस्ती लाया जाता है. क्या रे भिस्ती, इतना पानी क्यों डाला दिया कि दीवार गिर पड़ी और बकरी दब गई? भिस्ती, महाराज, गुलाम का कोई कसूर नहीं. कसाई ने मशक इतनी बड़ी बना दी थी कि उससे पानी ज़्यादा आ गया. अच्छा भिस्ती को निकालो, कसाई को लाओ. लोग भिस्ती को निकालते हैं, कसाई को लाते हैं. क्यों रे कसाई, तूने ऐसे मशक क्यों कहीं बनाई? महाराज, गडरिया ने टके की ऐसी बड़ी भीड़ मेरे हाथ बची की मशक बड़ी बन गई. राजा अच्छा कसाई को निकालो, गडरिया को ले आओ. क्यों रे गडरिया, ऐसी बड़ी भेड़ क्यों बेची? महाराज, उधर से कोतवाल की सवारी आई, इसकी भीड़ भाड़ के कारण मैंने छोट बड़ी भेड़ का ख्याल ही नहीं किया. मेरा कुछ कसूर नहीं. उसको निकालो, कोतवाल को पकड़ कर लाओ. कोतवाल को पकड़ कर लाया जाता है. क्या रे कोतवाल, तूने सवारी घूम से क्यों निकाली कि गडरिया ने घबराकर बड़ी भेड़ बेच दी. ఇదంతా కూడా ఏమవుతుంది అంటే సాధారణంగా ఒక చిన్న సమస్యతో ఆలోచన విధానంతో నెరవేర్చుకోవాల్సినటువంటి సమస్యని ఆలోచన ధోరణి లేకుండా చాలా విచిత్రంగా ఈ యొక్క అంధేరి నగరి చౌపట్ రాజా అనే లెసన్ రాయటం జరిగింది. ఇంతవరకు సెకండ్ పార్ట్ చెప్పాను, రేపు థర్డ్ పార్ట్ చెప్తాను. అంతవరకు సెలవు.